నమస్కారాలు. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో మన ఆశ్రమ సభ్యులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన దేశం యొక్క 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో మన దేశం నిర్మితమయ్యే ప్రామాణిక సూత్రాలను మనం స్మరించుకుంటున్నాం. స్వేచ్ఛ కోసం జరిగిన యాత్ర విదేశీ పాలనపై పోరాటం మాత్రమే కాదు, అది మనకు ప్రత్యేకమైన గుర్తింపు కోసం జరిగిన లోతైన ప్రయాణం కూడా. ఈ ప్రయాణం సనాతన ధర్మం అనే శాశ్వత నైతిక విలువలపై ఆధారపడి ఉంది. మన దేశం ఎన్నో వర్ణాలు, సంస్కృతులు కలిగి ఉన్నప్పటికీ సనాతన ధర్మం మనందరినీ ఏకతాటిపై తేవడంలో ముఖ్యమైన పాత్ర వహించింది. ఇది ప్రతి జీవిని గౌరవించడాన్ని, విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వారిలో సోదర భావాన్ని పెంపొందించడాన్ని నేర్పుతుంది. మన స్వాతంత్ర పోరాటంలో ఇది స్పష్టంగా కనిపించింది. కుల, మత, ప్రాంత భేదాలు లేని విధంగా మన ప్రజలు ఒక్కటిగా నిలిచారు. మన సాంస్కృతిక వారసత్వంపై ఉన్న ఈ విశ్వాసం మన దేశానికి గౌరవం, సహనశీలత, శాంతి అనే విలువను అందించింది. మన దేశ సమగ్రత ప్రజలపై ఆధారపడి ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన దేశం పట్ల మనందరినీ ఏకతాటిపై తేవడంలో సనాతన ధర్మం యొక్క విలువల పట్ల మన కట్టుబాట్లను మరల నూతనంగా నిర్మిద్దాం. మన భవిష్యత్తు ఉన్నతంగా నిర్మించేందుకు, మన పిల్లలకు ధైర్యం, నైతిక విలువను అందించేందుకు, విభిన్నతలో ఏకత్వాన్ని పెంపొందించేందుకు మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగుదాం. మనందరం కలిసి ఒక వెలుగు భవిష్యత్తు కోసం కృషి చేద్దాం.